బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయం వెలుపల మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్లో ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. ప్రధానంగా 101 కోట్ల రూపాయలతో రూపొందించిన మేడారం మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలపడంతో పాటు త్వరలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై ప్రభుత్వం చర్చించనుంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో ట్రాన్స్జెండర్లను కోఆప్షన్ సభ్యులుగా నియమించిందే వినూత్న ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనపై వస్తున్న అభ్యంతరాల దృష్ట్యా ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయం వెలుపల మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్లో ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. ప్రధానంగా 101 కోట్ల రూపాయలతో రూపొందించిన మేడారం మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలపడంతో పాటు త్వరలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై ప్రభుత్వం చర్చించనుంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్లను కోఆప్షన్ సభ్యులుగా నియమించే వినూత్న ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనపై వస్తున్న అభ్యంతరాల దృష్ట్యా ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయం వెలుపల మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్లో ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. ప్రధానంగా 101 కోట్ల రూపాయలతో రూపొందించిన మేడారం మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలపడంతో పాటు త్వరలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై ప్రభుత్వం చర్చించనుంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్లను కోఆప్షన్ సభ్యులుగా నియమించే వినూత్న ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనపై వస్తున్న అభ్యంతరాల దృష్ట్యా ఒక కీలక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు